ఇదిగోండి. చెప్పు కృష్ణ. ఊరు మొత్తం సంతోషాన్ని ప్రవహిస్తుంది. ప్రతి గ్రామవాసి ముఖంలో సంతోషం, ఉల్లాసం ప్రతిబింబిస్తుంది. ఇదంతా నువ్వు చేసిన చమత్కారమే కదా? చెప్పు స్వామి, మహిమ మీదే కదా నారాయణ. ఉండండి, నేను నా చేతులతో తినిపిస్తాను మీకు. చెప్పండి స్వామి, మీరు లాలించడం కోసం వచ్చారా, అందర్నీ పాలించడానికి వచ్చారా? చెప్పండి స్వామి, చెప్పండి, చెప్పండి స్వామి. నా ప్రశ్నలకు జవాబు ఎప్పుడు ఇస్తారు? త్వరలోనే నా సకులు వచ్చేస్తారు. అప్పటి వరకు మీరు నాతో ఆడుకుంటారా? ఇదే మాట ఆడుతున్నారు స్వామి. ఇప్పుడైనా చెప్పండి, నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఇదిగో ఇంకొంచెం సేపు మాత్రమే మిగిలింది. పూర్ణ, నీకే మొత్తం అర్థమవుతుంది త్వరలోనే. అమ్మ త్వరగా రమ్మని చెప్పింది, లేకపోతే దండన పడుతుందంట నీకు. దండనా? నాకైతే ఇవాళ పడ్డాయి. 1 నుంచి 20 వరకు ఎక్కాలు చెప్పాల్సి వచ్చింది. కానీ నేను చెప్పలేకపోయాను. దండన నాకు కూడా పడింది. గుంజీలు తీయమని చెప్పింది అమ్మ. నా గురించి ఆలోచించండి. 2 దండన విధిస్తుంది నాకు. ఒకసారేమో అమ్మ ఎడం కాలు మీద నిలబెడుతుంది, నానమ్మేమో కుడి కాలు మీద నిలబెడుతుంది. మంచిది కదా, సమతుల్యంగా ఉంటుంది. అంటే మీ అమ్మలు మిమ్మల్ని దండిస్తారన్నమాట. అన్నగారు మీకు కూడానా? నాకు కూడా. ఎందుకు, నిన్నెప్పుడు తిట్టలేదా కృష్ణ? ఒక్కసారి అమ్మ చెవు పట్టుకుంది, ఇంకోసారి కోప్పడింది కూడా, కానీ దండనెప్పుడు ఇవ్వలేదు. సరే కాని కన్నయ్య, దండన వల్ల కూడా లాభం ఉంటుంది. లాభమా? అమ్మలందరూ ముందు దండిస్తారు, ఆ తర్వాత 2 ప్రేమిస్తారు కూడా. ఎంత పెద్ద దండన విధిస్తే అంత ఎక్కువ ప్రేమ. అవును, అదే నిజం. అయితే నేను వెళ్ళి అమ్మని బోల్డంత దండన అడుగుతాను. అడిగితే దొరికేది కాదు దండన. నువ్వేదైనా అల్లరి పని చేస్తే అమ్మే స్వయంగా దండిస్తుంది నిన్ను. అరే కన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? వాళ్ళ అమ్మని దండించమని అడగడానికి. అమ్మ మమకారం ఇంకా తన రూపాలన్నీ చూడడానికే ఇలా జన్మించింది. అలాంటప్పుడు అమ్మ విధించే దండన తరువాత మంచి ప్రేమను ఎందుకు వదులుకోవాలి? నాకు కూడా దండన కావాలి. శ్రీహరి నారాయణ హరి, శ్రీహరి నారాయణ హరి. ఏమైంది ప్రభు? ఎందుకు ఆగిపోయారు? ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది. శ్రీహరి నారాయణ హరి. ఇవాళ చాలా ఆలస్యం అయిపోయింది. త్వరగా తయారై చాలా పనులు పూర్తి చేయాలి.
పూలమాల జానకిదే ఇక్కడ ఉండిపోయిందనుకుంటా. కన్నయ్యతో పంపిస్తాను. అరే, అది నీకోసం నేను తీసుకొచ్చాను. ఇది నీ జడలో అలంకరించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇది మీరు తీసుకొచ్చారా? నిజంగానా? అయ్, నేనెంత అదృష్టవంతురాల్ని! ఇవాళ ఎన్ని మాసాల తర్వాత, కాదు సంవత్సరాల తరువాత నా పతిదేవులకి గుర్తొచ్చింది నాకు పూలు ఎంత ఇష్టమో అని. నేనెంతో ప్రేమగా తెచ్చాను, అయినా నువ్వు ఎగతాళి చేస్తున్నావు. ఆ ఎగతాళిలోనే ఉందంతా. ఏంటి ఏంటి నన్నిక తయారవనివ్వండి, ఖచ్చితంగా పెట్టుకుంటాను. వెళ్ళండి. అడిగితే దొరికేది కాదు దండన. నువ్వేదైనా అల్లరి పని చేస్తే అమ్మే స్వయంగా దండిస్తుంది నిన్ను. కన్నయ్య, ఇటివ్వు. మీ నాన్న ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు. కన్నయ్య, నన్ను క్షమించమ్మా. నీ పూలమాల కింద పడేశాను. ఇది పాడైపోయింది. మరి నన్ను దండిస్తావా? ఇంత చిన్న విషయానికి నా కన్నయ్యని ఎందుకు దండిస్తాను చెప్పు? దీన్ని కడిగి పెట్టుకుంటాను. ఇంకోసారి దీన్ని ముట్టుకోకు. మరి నేను జడలో పెట్టుకోవాలి. బాగుంది వరుస. అమ్మ అసలు దండించనే లేదు. ఏదో ఒక పెద్ద తప్పే చేయాలన్నమాట. నేను ఎలాంటి అల్లరి చేస్తే అమ్మ నన్ను దండిస్తుంది? చూడండి, ఇన్ని వెన్నకుండలు ఎందుకని? బయట పెడుతున్నాను. బోలా ఇంకా బన్సీ బండిలో పెడతారు. దగ్గరలోని ఊర్లో కరువు బాగా వచ్చిందట. కొంచెం సాయంగా ఉంటుంది. జాగ్రత్త అండి, ఇప్పుడే ఇల్లంతా సర్దాను. నాన్న ఆగండి, నేను మీకు సాయం చేస్తాను. అరే కన్నయ్య, ఉండనివ్వు. అమ్మా, ఇప్పుడే శుభ్రం చేశావు. నేను మళ్ళీ పాడు చేశాను. ఇప్పుడైనా ఖచ్చితంగా దండిస్తావు కదా? ఏం పర్వాలేదు కన్నయ్య, నీ ఉద్దేశం మంచిదే కదా. అది గొప్పది. ఏముంది, మళ్ళీ శుభ్రం చేస్తాను. వెళ్ళు తుడవడానికి వస్త్రం తీసుకురా. అమ్మా, ఇదేనా? కాదు, అది ఎంత అందమైన వస్త్రం చెప్పు. దాన్నెందుకు పాడు చేయడం? అది చిన్న వస్త్రముక్క కదా యశోద, దేనికి పనికొస్తుంది? ఎప్పుడైనా అదే అవసరం అవుతుందేమో, ఎవరికి తెలుసు. అమ్మ కూడా వస్తువులతో జత కట్టేస్తూ ఉంటుంది. ఇవన్నీ వదిలేయాల్సి వచ్చినప్పుడు ఎలా తన్ని తాను సంభాళించుకుంటుంది? చూస్తుంటే మళ్ళీ ఏదో పొరపాటున అనేసినట్లున్నాను. ఇది పర్వాలేదా అమ్మా? అదిటివ్వు. ఇలా తీసుకురా, ఇవ్వు. అలా ఎందుకన్నాడు? ఇదేదైనా సంకేతమా?
కన్నయ్య ఏదైనా సంకేతం ఇస్తున్నాడా? ఇదిగో అత్త తీసుకో. అరే కన్నయ్య, మట్టిని ఎందుకు తవ్వుతున్నావు? మట్టా? కన్నయ్య, అక్కడేం లేదు, వదిలే. ఇది అవసరం నాన్న. సరే అలాగే. కన్నయ్య, నువ్వు నిజం చెప్పావు. ఏదో ఉంది ఇక్కడ. నందభవనం అని రాసుంది ఈ రాయిపై. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నాన్న, మనం ఎక్కడుంటామో అదే నందభవనం కదా. మనం గోకులంలో ఉన్నా ఇంకెక్కడున్నా సరే. వేరెక్కడైనానా? శుభం పలుకు కన్నా. గోకులమే మన ఇల్లు. మనం వేరే ఎక్కడికైనా ఎందుకు వెళ్తాం చెప్పు? భవనం కట్టేటప్పుడు ఉండిపోయిందనుకుంటండి. ఈ భవనం 10 ఏళ్ల క్రితం కట్టింది. అప్పటి నుంచి ఇది ఇక్కడ ఎలా ఉండి ఉంటుంది? నందరాజా, నందరాజా, ఉపనందుల వారు సందేశం పంపించారు. మిమ్మల్ని చిన్న కోనేరు దగ్గరికి రమ్మన్నారు. వెంటనే. అమ్మ దండన పొందడం అంత సులభం కాదు. అయినా ఇంతగా వెన్న దొంగతనానికి కూడా కష్టపడలేదు. నేనైతే అలసిపోయాను.